నమస్తే. త్రివేద ఆస్ట్రో టీవీ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 10వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో హస్త నక్షత్రం 3-4 పాదాల మీద సంచరించి తదుపరి చిత్త 1వ పాదంలో సంచరిస్తాడు ఈరోజు. అయితే హస్త నక్షత్రాధిపతి చంద్రుడేను తన సొంత నక్షత్రం మీద 3-4 పాదాల్లో మేజర్గా ఎక్కువగా ఉంటాడు. అయితే చిత్త నక్షత్రాధిపతి కుజుడు, అయితే రాశ్యాధిపతి బుధుడు. వీరు ఇద్దరు కూడా ధనుసు రాశిలో 4 గ్రహాల కూటమిలో సంచరిస్తున్నారు. అక్కడ కుజుడు, రవి, శుక్ర, బుధలు ధనుసు రాశిలో సంచరిస్తున్నారు. అయితే వాటి ప్రభావాలు కూడా కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి అనేది చెప్పచ్చు. అయితే చంద్ర ఆధారిత ఫలితాలు, ఇతర గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఫలితాలు క్లుప్తంగా చెప్పుకుందాం, పరిహారాలు కూడా చూసుకున్నాం, ముఖ్యమైన పాయింట్లు కూడా చెప్పుకుందాం. అయితే ఈరోజు ఈ చంద్ర ఆధారిత ఫలితాలకి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు, కేతువు సింహరాశిలో, ధనుసు రాశిలో 4 గ్రహాలు చెప్పుకున్నాము, కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు, మీనరాశిలో శని సంచరిస్తున్నాడు. ఇది గ్రహాల సంచారాల స్థితి అనేది చెప్పటం. అయితే రాశుల వారీగా చూస్తే కనుక చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అదే నక్షత్ర సంచార సాధారణ ప్రభావాలు, వాటి పరిహారాలు, నివారణోపాయాలు, కొద్దిపాటి సాధారణ పరిహారాలు చెప్పుకుందాం. మేషరాశి వారికి కన్యారాశి 6వ స్థానమే అవుతుంది. కాకపోతే హస్త నక్షత్రం మీద సగభాగం, తర్వాత చిత్తపాదం మీద కూడా సంచరించడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అనుకూల సమయం ఈ మేషరాశి వారికి. వ్యక్తిగతంగా వారికి మంచి ఆలోచనలు, వారి ప్లాన్స్ పనిచేయడానికి, వారిని వారు ఆవిష్కరించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం వస్తుంది. సామాజిక సంబంధాలు అయితే పెరుగుతాయి. వృత్తిలో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి వీరికి అనేది చెప్పచ్చు. ఇక వృషభ రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. అక్కడ చంద్రుడి సంచారం మీద జరుగుతుంది. ఆ తర్వాత తదుపరి ఇక కుజుడు కూడా అక్కడ అనమాట. కుజుడు అష్టమంలో సంచరిస్తున్నాడు. వీళ్ళకి ఈ వృషభ రాశి వారికి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలలో సమస్యలు తలెత్తవచ్చు. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త పడాలి. ఈ విధమైన అనానుకూలతలే ఉంటాయి వృషభ రాశి వారికి ఈరోజు. అయితే తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా సప్తమంలో సంచరిస్తున్నారు. రాశ్యాధిపతి కుజుడు కూడాను అనేది సప్తమంలో సంచరిస్తున్నారు. వీరికి ఉద్యోగంలో మార్పులు, పదోన్నతికి అవకాశాలు ఉంటుంది. వ్యాపారులకి లాభదాయకంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది అనేది కూడా సూచిస్తుంది. ఈరోజు చంద్ర సంచారం వీరికి అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవం బాగానే ఉంటుంది. ఉద్యోగాలకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నించే వారికి ఇది ఈరోజు మంచి పనులు సాగటానికి కానీ, వారి పనులు ప్రారంభించుకోవటానికి కానీ మంచి రోజుగా ఉంది ఈరోజు. విదేశీ వ్యవహారాలకే అనుకూలం ఈరోజు. ఈ సింహరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం, అష్టమ శని ప్రభావం వల్ల వీరికి పనులు ఆలస్యం అవటాలు, ఎక్కువ ధన నష్టాలు అవటాలు, ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కండరాల నొప్పికి సంబంధించి జాగ్రత్త వహించాలి ఈరోజు వీరికి. ఈరోజు చంద్ర సంచారం ఇతర గ్రహాల యుతి దృష్టితో అంత అనుకూలంగా లేదు. కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆరోగ్య విషయంలో. ఇక కన్యా రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి హస్త నక్షత్రం హీలింగ్ నక్షత్రమే కాబట్టి, సొంత రాశిలో చంద్ర సంచారం కాబట్టి మనశ్శాంతిగా ఉంటారు. పాత సమస్యలు తొలగుతాయి అన్నట్టుగా మళ్ళీ చెప్పుకుంటున్నాము. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యయస్థానంలో కేతు సంచారం కూడా అనుకూలం కాదు. కాబట్టి పెట్టుబడుల విషయంలో కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఎందుకంటే 5వ స్థానాధిపతి 7లో కూడా సంచరిస్తున్నాడు. శని అంత అనుకూలం లేదు 7కి అనేది చెప్పవచ్చు. అయితే రాశ్యాధిపతి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. బుధుడు, కుజుడు అనుకూలం లేరు. ఇక కన్యా రాశి వారికి ఇప్పుడు చెప్పుకున్నాము. ఇక తులారాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక ఆర్థికంగా లాభదాయకమైన సమయం అని చెప్పచ్చు. తులారాశి వారికి గురువు అనుకూలిస్తున్నాడు. 3లో 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, కుజుడు, రవి కూడా.
అక్కడ శని అనుకూలిస్తున్నాడు. గ్రహానుకూలత ఉంది వీరికి. ఆర్థికంగా లాభంగానే ఉంటుంది ఈరోజు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు అనేది చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే కనుక శుభకార్యాలు అవి కూడా ఫలిస్తాయి ఈరోజు వీరికి అనేది ముందుకు వస్తాయి, కుదురుతాయి. లేకపోతే ఆ విషయాలకి తగిన విషయాలు చోటు చేసుకుంటాయి ఈరోజు అనేది చెప్పచ్చు. వృత్తిలో అధికారుల మద్దతు అయితే కూడా వీరికి ఉంటుంది. ఆఫీసులో కార్యాలయాల్లో ఉద్యోగస్తులకి సపోర్ట్ లభిస్తుంది పై అధికారులతో. ఇక వృశ్చిక రాశి. ఉద్యోగంలో వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో చర్చలు, ప్రజెంటేషన్లకి వాళ్ళు ఇవ్వటానికి ఏదైనా వాళ్ళకి ముఖ్యమైన మీటింగులు వాటిల్లో కూడా వీరు మంచి హైలైట్గా మంచిగా ఉంటారు. వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మాట విషయంలో మాత్రం కొద్దిపాటి సంబంధాలు బలపరుచుకుంటారు. నిన్నటి మొన్నటి మీద కూడా ఈరోజు వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి దశమంలో చంద్ర సంచారం బాగానే ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది, సంపద పెరుగుతుంది, కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశాలు అవి కూడా గోచారంలో కనిపిస్తున్నాయి. ఇక మకర రాశి. మకర రాశి వారికి వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నవమ స్థానంలో చంద్ర సంచారం. కష్టానికి తగిన ఫలితం అయితే లభిస్తుంది, కానీ కొన్ని పనులు మాత్రం నెమ్మదిగా సాగుతాయి అనేది చెప్పచ్చు. మకర రాశి వారికి తృతీయాధిపతి, రాశ్యాధిపతి తృతీయంలో కొద్దిపాటి అనుకూలంగానే ఉన్న వ్యయస్థానంలో చతుర్రాహి 4 గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి మకర రాశి వారికి ఈరోజు. ఇక కుంభరాశి. కుంభరాశిని అనుసరించి లాభస్థానంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. అక్కడ గురువు అనుకూలంగా ఉన్నాడు మిథున రాశిలో. ఈ విధమైన కుంభరాశి వారికి అష్టమంలో చంద్ర సంచారం. అయితే వీరు కోరుకున్న కోరికలు, వీరు పనులు అనుకున్నవి నెరవేర్చడానికి మంచి రోజు ఈరోజు. సమాజంలో కూడా గుర్తింపు, మంచి గౌరవం అలా కొనసాగుతుంది, పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అని చెప్పచ్చు ఈరోజు. అలాంటి సిచ్యుయేషన్స్ ఎదురవుతాయి వీరికి. ఇక ఆర్థిక లాభాలు అయితే వీరు ఈరోజు ఆశించవచ్చు, వీరు ఆశించిన మేరకు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక మీనరాశి. ఈ మీనరాశి వారికి చంద్ర సంచారం 7th భాగస్వామ్యాలకి వస్తుంది అనేది చెప్పచ్చు. ఇక 10లో కుజరవులు అనుకూలిస్తున్నారు ఎక్కువగా వీరికి. ఊహించని ధనలాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అయితే నిర్లక్ష్యం చేయకూడదు ఈ మీనరాశి వారు. విద్యార్థులైతే పరీక్షల్లో రాణించడానికి మరింత కష్టపడాలి, కొద్దిపాటి కష్టాలు అయితే ఉంటాయి అనేది చెప్పచ్చు. అది పంచమంలో పంచమాధిపతి సప్తమంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీరికి ఏ విధమైన ఏంటి కొంచెం ప్రేమ విషయాలు వాటిల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యమైన అంశాలు ఎలా చోటు చేసుకుంటాయి ఈరోజు అని అంటే కనుక ఆరోగ్య విషయం ఎవరెవరికి కన్యా సింహరాశుల వారు అజీర్ణం మరియు కడుపు సంబంధిత సమస్యలు బట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వీరు. ఈ 2 రాశుల వారికి కూడా ఆరోగ్య విషయంలో. ఇక కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అంటే ముఖ్యమైన పాయింట్లు హైలైట్గా చెప్పదలుచుకున్నాను. ఆస్తి తగాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి సింహరాశి వారికి. వారికి మాత్రం ప్రయాణాలలో కాకపోతే వీరు జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఈరోజు. ఇక విద్య, ఉద్యోగం, వ్యాపారం వీటిల్లో వాళ్ళకైతే కనుక విదేశీ విద్య, హైయర్ ఎడ్యుకేషన్ వారికి, ఐటీ రంగం వారికి ఈ కాలం ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక నివారణలో అంటే చేసుకోదగ్గ పరిహారాలు సాధారణ పరిహారాలే కాబట్టి చంద్రదోష నివారణకి హస్త నక్షత్రం చంద్రుడిచే పాలించబడుతుంది కనుక శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక దుర్గాదేవి ఆరాధన, చిత్తా నక్షత్ర ప్రభావం వల్ల ఆటంకాలు కలగకుండా ఉండటానికి కుజుడు కలగకుండా ఉండటానికి దుర్గా స్తోత్రం పఠించడం చాలా మంచిది. అన్ని రాశుల వారికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా వాహన ప్రమాదాలు సూచనలు ఉన్నవారైతే ఇంకా ఎక్కువగా వాళ్ళు కంపల్సరీగా చేయాల్సిన పరిహారం ఇది అనేది చెప్పటం. ఇక ధ్యానం, భావోద్వేగాల నియంత్రించడానికి ధ్యానం, యోగా, ప్రాణాయామం ఇలాంటివి చేయటం కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆరోగ్యానికి, మనశ్శాంతికి, భావోద్వేగాలకి ఎక్కువగా ఉన్నవారికి అనేది చెప్పటం జరుగుతుంది. ఈ ముఖ్యమైన పాయింట్లు, హైలైట్ పాయింట్లు నోట్ చేసుకుని ఈ విధంగా ఇవి అందరికీ జరగాలేదు, ఇవి గోచార అంచనాలు మాత్రమే. జన్మ జాతకంలో ఇదే పరిస్థితి, ఇదే గ్రహస్థితి, దశానుకూలత ఉంటే కనుక ఖచ్చితంగా యాక్యురేట్గా ఫలితాలు ఇవేను. కాకపోతే వారి జన్మ లగ్నాన్ని బట్టి కొంచెం మారుతుంది కాబట్టి కొన్ని మార్పులు అయితే జరుగుతాయి, కానీ ఫలితాలు అయితే ఇవే. గోచార అంచనాలు అయితే కరెక్ట్గా చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం.